2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. మొదట ₹1,00,000 సంపాదించడం కష్టమా? లేదంటే ₹1,00,00,000 సంపాదించడం కష్టమా? ఈ రెండిటి దగ్గరికి ఒక మనిషి రీచ్ అవ్వాలి అనంటే ఏం ఫాలో అవ్వాలి? అంటే సున్నాతో మొదలైన వాడికి 1,00,000 పెద్ద మైల్ స్టోన్. అసలు ఏమీ లేకుండా ఉన్న వాళ్ళకి. మీరు నమ్మరండి, నా దగ్గరికి ఫోన్ చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అన్ని కష్టాల్లో ఉన్నామండి, అప్పుల్లో ఉన్నాము, ఏదో బిజినెస్ అని పెట్టేశాం, ఇంక ఇప్పుడు మా దగ్గర ఏమీ లేవు, జీరో అయిపోయింది. ఇలా బయటికి రావడానికి ఎలా? ఏదో హౌస్ లోన్ తీసేసుకున్నాము, పర్సనల్ లోన్ తీసేసుకున్నాము, ఇప్పుడు అంతా డౌన్లో ఉండిపోయాం, ఇందు నుంచి బయటికి ఎలా రావాలి అని ఫోన్ చేస్తారండి. అంటే ఫోన్లో ఒక టెక్నిక్ చెప్పేగానే అర్రే అవునా అని చెప్పి డబ్బులు ఇచ్చేస్తారనుకుంటారు ఏంటో. చాలామంది ఈ మైండ్ సెట్లో ఉండి నష్టపోతారు. నేను చెప్తున్నాను కదా, 1,00,000 సంపాదించడానికి నీకు 1,00,000 ఇవ్వాలి, ఎవరైనా 1,00,000 నెలకి ఇవ్వాలి అంటే నువ్వు ఏం పణంగా పెట్టగలవు? నీ డబ్బా, నీ సమయమా, నీ స్కిల్లా? నువ్వు ఏం పణంగా పెట్టగలవు? చాలామంది గోల్డ్ పెడితే 1,00,000 వస్తుంది. నీకు 1,00,000 సంపాదనగా మారాలి అంటే నీ లోపల ఏం క్వాలిటీ ఉండాలి అనేది ఆలోచించాలి ఫస్ట్. చాలామంది 1,00,000 సంపాదించడానికి చదువుకుంటారు. చదువు అనే ఒకటి ఉంటుంది, ఓ జీతమో ఉద్యోగమో చేసుకుంటారు, 1,00,000 వచ్చేస్తుంది. జీరో నుంచి 1,00,000 సంపాదించాలి అనేవాడికి, అసలు ఏమీ లేని వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ రూల్ అండి. ఈ రోజుల్లో అయితే లేదని చెప్పకూడదు. అందరి దగ్గర ఫోన్ ఉంటుంది. ఫోన్లో ఏదో ఒక స్కిల్ నేర్చుకోవచ్చు, ఏదో ఒక ప్రాసెస్ నేర్చుకోవచ్చు, దాన్ని బట్టి సంపాదన చేయొచ్చు. ఇనీషియల్ క్యాపిటల్ తీసుకోవడానికి మనకి బోలెడన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయండి. డబ్బులు తీసుకుని, లోన్ తీసుకుని చిన్నగానే స్టార్ట్ చేయొచ్చు. ఒక అతను కొబ్బరి బొండాల బిజినెస్ స్టార్ట్ చేశాడండి. చదువు తక్కువే ఆయనకి, అయినా కూడా స్టార్ట్ చేశాడు. మార్కెట్ స్టడీ చేసుకోవాలి, ఎక్కడ అవసరం, ఏం చెయ్యొచ్చు, ఎంత పెట్టచ్చు అని చేసుకోవాలి. సో అలా ప్లాన్ చేసుకుంటే 1,00,000 రావడం కింద మీద పడి చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఈ 1,00,000 కోసం కాంపిటీషన్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. నీకు 1,00,000 సంపాదించడానికి, నేర్పించడానికి మాలాంటి వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. అంటే ఎవడైనా నేర్పించాలంటే నీకెందుకు నేర్పిస్తా, అదేదో నేనే సంపాదించుకుంటాగా, నేను ఫార్ములా చెప్పి నీకెందుకు నేర్పిస్తానని తీసుకుంటారు. సో ఎవరైనా 1,00,000 సంపాదించాలంటే ముందు ఈ 10 అడుగులు దాటాలి. దట్ నేను ఏదో నేర్చుకోవాలి, ఏదో స్కిల్ నేర్చుకోవాలి, నా స్కిల్ కోసం తగ్గ నాకు ఆరోగ్యం ఉండాలి, ఆ ఆరోగ్యం ఉండి నేను స్కిల్ నేర్చుకుని ముందుకు వెళ్తే నాకు ఆపర్చునిటీలో 100 మంది ఉంటారు. 1,00,000 జీతానికి 100 మంది, 1000 మంది పోటీ పడుతుంటారు. ఆ పోటీని దాటాలి. నాకంటూ ఒక స్పెషల్ యూఎస్పీ ఉండాలి. 100 మంది ఇంటర్వ్యూలకు వచ్చిన వాళ్ళు 100 మందికి అవే డిగ్రీలు ఉన్నాయి, కానీ నిన్నెందుకు తీసుకుంటాడు, నిన్నెందుకు ఉద్యోగం ఇచ్చి 1,00,000 శాలరీ ఇస్తాడు అనే ఒక ఎక్స్ట్రా పవర్ ఉండాలి. అవన్నీ చేసుకుంటూ దాటి ముందుకు వెళితే నీకు అంత 1,00,000 వచ్చాక ఇంట్లో ఖర్చులకు వెళ్ళిపోకుండా నువ్వు సేవ్ చేయగలగాలి. ఇన్ని ఫ్యాక్టర్స్ దాటుకుంటూ వెళ్తే 1,00,000. కానీ 1,00,000 సంపాదించేవాడి ఫార్ములా ఎలా ఉంటుంది తెలుసా? నేను చాలామందికి చెప్తుంటాను, కూర్చుని ఆలోచించండి. డబ్బుని ఎలా పరిగెట్టించాలి, ఎక్కడ చెయ్యాలి, ముందు నీకు బ్లూ ప్రింట్ రెడీ అయిపోవాలి. మైండ్లో ఒక ప్రింట్, దట్ నేను డబ్బు వస్తే ఇలా పరిగెట్టిస్తాను దాన్ని, నీ డబ్బు నీకు పెట్టించాలి తిరిగి. తొందరపాటుతో చేసే మిస్టేకులు చాలా ఉంటాయి. బట్ అలా కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో, స్టాక్స్లో లాంగ్ టర్మ్ అయినా ఒక 10 ఏళ్లకైనా సరే ఆ డిసిప్లిన్ కనుక మెయింటైన్ చేస్తే 1,00,000 రావడం ఈజీ ఈ రోజుల్లో. వన్ స్కిల్ అండి. నేను చూశాను ఎంతోమందిని, టాలెంటెడ్ పీపుల్ హ్యాండ్ రైటింగ్లు రాసి నేర్పిస్తున్నారు, మ్యూజిక్ నేర్పిస్తున్నారు, క్యాలిగ్రఫీ నేర్పిస్తున్నారు. మీరు నమ్మరండి, బిజినెస్లో చెప్తున్నానండి ఐడియా. ఒక పుల్లకి ఇటు కాటన్ పెట్టి చెవుల్లో తిప్పుకోవడానికి పెట్టినవి మల్టీ-మిలియన్ బిజినెస్. అవును, ఏది తక్కువ కాదు. మనకి చాలా మందికి ఐడియా ఏంటంటే, తెలిసిన కంపెనీస్కి ఒక బ్లూ ప్రింట్, ఒక మంచి ఐడియా ఇచ్చి మీ కంపెనీని ఇక్కడ నుంచి ఇక్కడ అప్స్కేల్ చేయాలి అని అంటే ఈ ఐడియా వాడుకోండి, బట్ దీనికి నాకు ఇంత ఇవ్వండి అని చెప్పేసి అన్న చాలా కూడా డబ్బులు వస్తాయి. అవును, కానీ అసలు మైండ్ను వికసింప చేయనివ్వరు. నాకు డబ్బులు వచ్చాలి, ఏదైనా చెప్పేసి వచ్చాలి. అది అవ్వదండి, మా వాళ్ళు ఒప్పుకోరండి, మా తమ్ముడు ఇట్లా అండి, నన్ను వాడెవడో మోసం చేసి ఇందులో ఉంటారండి చాలామంది. అరే అయిపోయింది నాన్న, మోసం జరిగిపోయింది, అయిపోయింది, నష్టపోయావు, ఏమీ లేదు నీకు లైఫ్లో, ఓకే ఇప్పుడు మొదలుపెట్టు కదా, ఇప్పుడు మార్చే ప్రయత్నం చేయ కదా. నేను నాకు ఫోన్ చేసే వాళ్ళతో కూడా అంట, నాతో మాట్లాడే టైంలో కూర్చొని ఓ పేపర్ పెన్ పెట్టుకుని ఏం బిజినెస్ చేస్తే నేను బెటర్ అవుతాను, ఏం బిజినెస్లో నాకు గుర్తించి డబ్బులు ఇస్తారు, చిన్నదో పెద్దదో, ముందు డబ్బుని తిప్పు రాని.
వచ్చాక నువ్వు దాన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ ఓపిక ఉండదు, కానీ డబ్బులు వచ్చేయాలి. అలాంటి వాళ్ళకి అవ్వదు. అది క్లియర్గా మేము మా దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా చెప్పండి, టెక్నిక్ చెప్పండి అంటే కూడా నేను క్లియర్ చెప్తా. నేనేం బిజినెస్ కోచ్ని కాదు, నేను నీ మైండ్ని ఓపెన్ చేసే కోచ్ని. క్లియర్గా ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే దాన్ని ఈజీగా దాటచ్చు. సో ఫస్ట్ లక్ష్య మాత్రమే చాలా అడుగు తీసి అడుగు వేసి అడుగు తీసి అడుగు వేసినట్టు ఉంటుంది. నీకు ఒకసారి లక్ష్య సెట్ అయిపోయి ఫార్ములా అర్థమైతే నువ్వు కోటికి ధైర్యంగా ఆలోచించగలుగుతావు, ₹1,00,00,000 ధైర్యంగా ఆలోచించగలుగుతావు. ఈ రోజుల్లో నేను చెప్తున్నానండి, సో మెనీ స్కీమ్స్, సో మెనీ ఐడియాస్. ఒక అతను కొంచెం ఓల్డ్ అయిపోయిన ఇల్లుని తీసుకుని రెనోవేట్ చేసి బ్యూటిఫుల్గా తయారు చేసి ఇస్తాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు అస్సలు లేవు సార్, డబ్బులు లేవు సార్ అన్నాడు. ట్రై చేయండి, కొంచెం ఆ ఒక్కటే కదా మనకు సమస్య లైఫ్లో ఉన్నది, అదొకటే. దట్ ఆ ఇనీషియల్గా ఎవరైనా ఇచ్చేస్తే, నన్ను సినిమాల్లోకి ఎవరైనా హీరోగా పుష్ చేసేస్తే నేను ఎందుకు డైరెక్ట్గా హీరో చేస్తాడు ఎవరైనా? నువ్వు చూపించాలి, నీ షోరీలు చూపించాలి, నీ టాలెంట్ చూపించాలి, అప్పుడు చేస్తాడు. అలాగా స్టార్టింగ్ బిజినెస్గా క్యాపిటల్ ఉండకపోవచ్చు, బట్ నువ్వు దాన్ని జనరేట్ చేసి నువ్వు నిజంగా దాన్ని ఒక ఫైల్గా తయారు చేసి తీసుకెళ్ళి, ఇదిగో నేను మీ ఇల్లు ఇలా మారుస్తాను అని ఐడియా చెప్పినా వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తారు. నీకు ఆ తెలివి ఉండాలి, నీకు ఆ కన్విక్షన్ ఉండాలి. దట్ నేను ఐడియా చెప్పి నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేసే దమ్ము నాకుంది అని నమ్మిస్తే అండి ఇస్తారు. ఒక చిన్న డైరెక్టర్కి, సినిమా డైరెక్టర్కి అంత నమ్మి కోట్లు ఎలా ఇస్తున్నారు? వాని టాలెంట్ని నమ్మి ఇస్తున్నారు. మనము కూడా ఏ పనినైనా అలా ఇంప్రూవ్ చెయ్యొచ్చు అనే నమ్మకం క్రియేట్ చేస్తే ఇస్తారు. ఆ సిన్సియర్గా నిలబెట్టుకుంటే నిజంగా డబ్బులు వస్తాయి. ఈ రోజుల్లో అండి వరల్డ్ వైడ్ మనకు యాక్సెస్ ఉంది. జర్మనీలో ఎవడెలా బిజినెస్ చేస్తున్నాడు, అక్కడెక్కడో ఇటలీలో ఎవడు బిజినెస్ ఎలా చేస్తున్నాడు అని కూర్చుని ఆలోచించినా కూడా ఐడియా వస్తుంది. సో ఇనీషియల్ లక్ష్య కష్టము, బట్ ఆ లక్ష్య నుంచి కోటికి వెళ్ళడానికి నీ మనసు విచ్చుకుంటే ఈజీ అవుతుంది అంటారు. సో పాయింట్ ఇస్, నువ్వు లక్ష్య సంపాదిస్తున్నావా కోటి సంపాదిస్తున్నావా కాదు, పాయింట్ ఇస్ నీ మైండ్ నువ్వు ఎంత ఓపెన్ చేసుకోగలుగుతున్నావు. అలా చేసుకోవాలనుకోండి, సింపుల్ ఒక ఫార్ములా చెప్తాను. ఈరోజు నీ దగ్గర లేనిది డబ్బు మాత్రమే. ఆ డబ్బు ఒకవేళ ఇచ్చేసానంటే రేపు పొద్దునకు నువ్వు ఏం ఎగ్జిక్యూట్ చేయగలవు అది ఫైల్ చేసుకో. డబ్బు ఒక్కటే లేదు నీ దగ్గర, కానీ ఆ డబ్బు వచ్చింది అనుకో, ఈరోజు నైట్ నేను పెట్టె తీసుకొచ్చి ఇచ్చానే అనుకో, రేపటికల్లా నువ్వు ఏం చేసి ప్రూవ్ చేయగలవో లక్ష్మీదేవి అలాంటి వాళ్ళని చూసే వస్తుంది. ఇది నా మాటగా నమ్మి చూడండి. ట్రై దిస్ ఫార్ములా. ఒక ఫైల్, ఒక పేపర్, ఒక కొత్త బుక్ కొనుక్కుని ఏం చెయ్యగలవు. నిజంగా నీకు డబ్బు రావాలి అంటే ఇన్వెస్ట్ చేయడము తప్ప ఏం చెయ్యగలను, స్టెప్ బై స్టెప్ ఒక ఫైల్ తయారు చేయండి. ఆ ఫైల్ మీరు ఎంత పకడ్బందీగా నమ్ముతారో అంత డబ్బు మీ లైఫ్లోకి వస్తుంది. నా మాటగా నమ్మి చూడండి, ట్రై చేయండి. డబ్బు ఒక్కటే లేదు, మిగతా అన్నీ ఉంది. మీ తెలివి ఉంది, మీ స్కిల్ ఉంది, మీరు ఏం చేయగలరో ప్లానింగ్ చేసే కెపాసిటీ ఉంది. అది చెయ్యండి, అప్పుడు వస్తుందండి. లక్ష కాదు కోటి కూడా వస్తుందండి. ట్రూ అండి. అంటే మీరు చెప్పిన దాంట్లో కూడా ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన బ్లూ ప్రింట్ రూపంలో ఒకటి వస్తుంది. దాన్ని పేపర్ మీద పెట్టి మార్గాలు కనుక గమనించుకోగలిగితే డెఫినెట్లీ దాన్ని డబుల్ ట్రిపుల్ చేసుకోవడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ లక్షతో పాటు కోటి సంపాదించడం అంత టఫ్ ఏం కాదు. ఎందుకు అని అంటే మార్కెట్ సోర్స్ బాగా పెరిగిపోయింది. ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో ఉంది, మొబైల్లో ఉంది కాబట్టి. రియలీ గ్రేట్. అంటే ఆ ఫార్ములాని కనుక గమనించుకొని మనకి ఏమున్నాయి, మనకి ఏం తెలుసు అనేది బ్రెయిన్ అంటే ఆ మైండ్ని కనుక కొంచెం ఓపెన్ చేసుకోగలిగితే సరిపోతుంది. ఫ్యాంటాస్టిక్ ఫార్ములా అండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు. చాలా మంది క్లాసెస్ అడుగుతూ ఉన్నారు. సో ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? కౌళ సూర్య సాధన మనకి August 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 నుంచి 5 వరకు మార్నింగ్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది, జూమ్లో ఉంటుంది. 6 AM to 7 AM ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద ఫోన్ నెంబర్ ఇస్తారు మన వాళ్ళు, ఫోన్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. కౌళ సూర్య సాధన, కౌళ అంటే ఫ్యామిలీ, సూర్యుడి యొక్క కుటుంబం. మనమందరము సౌర కుటుంబంలో ఉన్నాం కాబట్టి సో అది నేర్చుకోవాలి. కౌళ సూర్య సాధన August 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్యాంటాస్టిక్ అండి. చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు క్లాస్ కోసం. థ్యాంక్స్ ఫర్ ద అనౌన్స్మెంట్. థ్యాంక్ యూ అండి.